ఫ్లైట్ క్రాష్ అయింది. అవును. అది నిజంగా చాలా బాధపడే విషయం. ఎందుకంటే అంతమంది సైనికులు, దేశం కోసం పోరాడే సైనికులు ప్రాణాలు కోల్పోవడం అనేది. బిపిన్ రావత్ గారు కూడా చాలా మంచిగా వర్క్ చేశారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా పురస్కారం పొందుకున్న ఆయనని మనం కోల్పోవడం అనేది దేశానికి తీరని లోటది. అవును. దాని గురించి బిపిన్ రావత్ గారి గురించి తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను సార్. ఎస్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. మనకి ఈ విధంగా ఆ యొక్క హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ గారు, అలాగే ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఆయన యొక్క సతీమణి మరియు ఇతర మిలిటరీ అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను విధి నిర్వహణలో కోల్పోయారు. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఎవరూ కూడా ఊహించినటువంటి సంఘటన. అంటే గతంలో కూడా మనకి అనేక మంది ఎయిర్ ఫోర్స్ అధికారులు, మిలిటరీ అధికారులు విధి నిర్వహణలో వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించారు. కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇంత సీనియర్ ర్యాంక్ ఉన్నటువంటి అధికారి చనిపోవడం అనేటువంటిది మొట్టమొదటిసారి అండి. అందులోనూ మనం ఒక ప్రమాదంలో ఆయన కోల్పోవడం అనేటువంటిది ఒక తీరని లోటు. అటు మిలిటరీ వర్గాలు, ఇటు యావత్ భారతదేశము కూడా ఒక దిగ్భ్రాంతికి గురైంది. ఇంతటి సుశిక్షితుడైనటువంటి, అలాగే ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇలాంటి కీలక సమయంలో చనిపోవడం అనేటువంటిది దేశానికి చాలా తీరని లోటు అని చెప్పొచ్చండి. కారణం ఏమిటి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి అపాయింట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపాయింట్మెంట్ మనము మొట్టమొదటిసారిగా మన దేశంలో దీన్ని క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే అంతకుముందు ఉండేది కాదా సార్? లేదండి. కారణం ఏమిటి అంటే మనకి ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఈ 3 పదవులు ఉండేవి. అయితే మనకి ఈ 3 పదవుల్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక హయ్యర్ లెవెల్ ఆఫీసర్ అనేటువంటిది, ఒక పొజిషన్ అనేటువంటిది క్రియేట్ చేశారు. రీజన్ ఏంటి అంటే ఎట్ టైమ్స్ ఆఫ్ వార్ ఈ 3 శాఖల్ని కోఆర్డినేట్ చేసేటువంటి ఒక వ్యక్తి చాలా కీలకం అనేటువంటి విషయాన్ని మనం కార్గిల్ వార్లో తెలుసుకున్నాం. మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే దేనికది ఇండిపెండెంట్గా పనిచేస్తున్నప్పుడు, వార్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్, ఇటు ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ, ఈ 3 కలిపి అటాక్ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే థియేటర్ కమాండ్స్లో కూడా మనకి ఈ యొక్క కంబైన్డ్ ఆపరేషన్స్, యాంఫీబియస్ ఆపరేషన్స్, వీటినన్నిటిలో కూడా ఈ 3 ఫోర్సెస్ కంబైన్డ్గా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. కానీ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ కారణంగాను, ఆ వెపనరీ ప్రొక్యూర్మెంట్లో కారణంగాను ఇలాంటివి కొన్ని గ్యాప్స్ అంటూ మిగిలిపోతూ ఉంటాయి. ఈ గ్యాప్స్ను కవర్ చేయడం కోసమో ఆ స్ట్రాటజికల్ ప్లానింగ్లో భాగంగా మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి ఈ పొజిషన్ క్రియేట్ చేయడం అనేది జరిగిందండి. అంటే ముగ్గురిని కోఆర్డినేట్ చేయడానికి, డిపార్ట్మెంట్స్ ఆన్ ది స్పాట్ కోఆర్డినేట్ చేయడానికి చేశారండి. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫెన్స్ రిక్వైర్మెంట్ ప్రొక్యూర్మెంట్స్, వీటినన్నింటినీ కోఆర్డినేట్ చేసి, అలాగే ఈ యొక్క వార్ థియేటర్ అంటే మనకి ఏంటంటే ఈ యొక్క కమాండ్స్ ఉంటాయండి. కమాండ్ తర్వాత అక్కడ వార్ థియేటర్స్ అనేటివి మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ టెరైడ్స్కి, అంటే జంగిల్ వార్ఫేర్ ఎలా చేయాలి, డిజర్ట్ వార్ఫేర్ ఎలా చేయాలి, అలాగే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ అనేటువంటిది ఎలా చేయాలి, ప్లేన్స్లో వార్ఫేర్ అనేటువంటి ఎలా ఉంటుంది, యాంఫీబియస్ ఆపరేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ అన్ని ఫోర్సెస్ కోఆర్డినేట్ చేయడానికి ఒక కీలకమైనటువంటి పొజిషన్ అనేటువంటి అవసరమో, ఆ పొజిషన్ క్రియేట్ చేయడం కోసమే కమిటీ అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది. ఆ బేస్డ్ ఆన్ దట్ కమిటీ, కార్గిల్ వార్ తర్వాత వేసినటువంటి కమిటీ రిపోర్ట్ని ఆధారంగా ఈ పొజిషన్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆ పొజిషన్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎంప్లాయ్ ఎవరు సార్? మనకి జనరల్ బిపిన్ రావత్ గారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నటువంటి ఆయన్ని ప్రమోట్ చేసి ఆయన స్థానంలో జనరల్ నారావణేని తీసుకురావడం జరిగిందండి. జనరల్ నారావణే ఏమో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నారు. అండ్ మన బిపిన్ రావత్ గారినేమో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఫస్ట్ టైం ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఆ పొజిషన్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ ఎంప్లాయ్ బిపిన్ రావు గారు. సార్, మరి అంత పెద్ద ఎంప్లాయీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అవ్వడం అనేది ముందే చెక్ చేస్తారట కదా. ఈ ప్రమాదం జరగడానికి ముందు అలాంటి టెక్నికల్ టెస్ట్లు ఏమీ చేయలేదా? చేస్తే కూడా జరిగే అవకాశాలు ఉంటాయా? ఇది 100% యాజ్ పర్ ఎస్ఓపి అంటామండి. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉంటాయో వాటిని 100% ఫాలో అయిన తర్వాతే వాటిని ఎయిర్కి మూవ్ అవడం అనేటువంటిది జరుగుతుంది.
ఈ విషయంలో కూడా సాధారణంగా ఏదైనా సరే మనం ఫ్లై చేయాలి అంటే కనుక అది హెలికాప్టర్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఎనీథింగ్ ఫ్లై చేయాలంటే సర్టెన్ క్లియరెన్సెస్ ఆర్ రిక్వైర్డ్. ఆ క్లియరెన్సెస్లో ఫస్ట్ ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో గ్రౌండ్ డ్యూటీ స్టాఫ్, వాళ్ళు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని కూడా సర్వీసబుల్ కండిషన్ అనేటువంటిది వాళ్ళు చెక్ చేసుకుని ఆ యొక్క టిక్ చేసుకుని వాళ్ళు సర్వీసబుల్ కండిషన్లో ఉంటేనే వాళ్ళకి క్లియరెన్స్ అనేటువంటిది ఇస్తారు. ఇది ఎయిర్ సార్టీకి వెళ్ళడానికి, ఇది ఫ్లై చేయడానికి దీనికి అర్హత ఉంది అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే, ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే అది నెక్స్ట్ అది మూవ్ అవుతుందండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే సర్టెన్ అదర్ క్లియరెన్సెస్ ఆల్సో రిక్వైర్డ్ అండి. ఏంటి అంటే ఈ ఎయిర్ రూట్ ఏదైతే ఉందో ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో వాతావరణం ప్రయాణిస్తున్నంతసేపు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మెటీరియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్లియరెన్స్ కూడా తీసుకుంటారండి. తీసుకుని ఆ గంట సేపు 2 గంటల సేపు ఆ ప్రయాణం జరుగుతున్నంతసేపు ముందు వెనకాల అసలు ఎలా ఉండబోతుంది, వెదర్ ఈ యొక్క రూట్లో క్లియరెన్స్ అనేటువంటి వెదర్ క్లియరెన్స్ అనేటువంటి ఉంటేనే దానికి పర్మిషన్ లభిస్తుంది. అదర్వైజు వెదర్ క్లియరెన్స్ లేకపోతే కనుక వాళ్ళు ఫ్లై చేయడానికి పర్మిషన్ ఇవ్వరండి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, నావిగేషన్. ఇలాంటి వివిఐపీస్ వెళ్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో దానికి ముందుగా ఎక్కడైతే ల్యాండ్ అవ్వబోతున్నారో, ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయబోతున్నారో ఆ ప్రాంతాన్ని ముందుగానే వాళ్ళు ట్రయల్స్ వేస్తారు. ట్రయల్ ల్యాండింగ్ అనేటువంటిది జరుగుతుంది. ట్రయల్ వేసి చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకుని వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ట్రయల్ ల్యాండింగ్ అనేటువంటిది కూడా జరుగుతుందండి. ఏరియల్ సర్వే అండ్ ఆ యొక్క లొకేషన్కి ఒకసారి వెళ్ళి వచ్చి వీళ్ళని మళ్ళీ తీసుకుని రావడం అనేటువంటి జరుగుతుందండి. థర్డ్ థింగ్, ఆ క్లియరెన్స్ కూడా ఉంటుంది. ఇలాగ అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వన్స్ ఇట్ ఈజ్ సేఫ్ టు మూవ్ అనేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఎయిర్ మిషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సార్టీస్ అనేటువంటిది స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా ఈయన వివిఐపి కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నప్పటికీ కూడా ఈ సంఘటన జరిగింది. కారణం ఏంటి అంటే టెక్నికల్ యాక్సిడెంట్. అందు గురించి మనం యాక్సిడెంట్ అన్నాం. యాక్సిడెంట్ విల్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఓకే. సో ఇది ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇది స్టాండర్డ్ మినిమం ప్రొసీజర్స్ అండి. మినిమం ప్రొసీజర్స్ ఇవి. అలాంటిది ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాంటి వివిఐపీస్ ప్రయాణిస్తున్నప్పుడు ఇట్ విల్ బి అట్మోస్ట్ కేర్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ టెస్ట్లన్నీ కంపల్సరీగా చేసి ఉంటారు కదా సార్? 100% చేశారు. 100% చేశారు, చేస్తారు కూడా. వితౌట్ దట్ అసలు ఆ హెలికాప్టర్ అనేటువంటిది మూవ్మెంట్ అనేటువంటిది జరగదు. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆర్మీ అనేటువంటిది దేని మీద నడుస్తుంది అంటే ఎస్ఓపీస్ మీదే నడుస్తుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఎస్ఓపీస్ మీద నడుస్తుందండి. ఇక్కడ వ్యక్తులు ఎవరున్నా సరే ఆ సిస్టమ్ అనేటువంటిది ఆటోమేటిక్గా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఆ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటివి ఏంటంటే ఎస్ఓపీస్ అంటామండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అది కంప్లీట్గా యాక్సిడెంట్ అని అనాలి ఇంకా దీనికి. యాక్సిడెంట్ అంటే అది ఇంకా మనం అంటే స్కోప్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ స్కోప్ ఏంటి అంటే దేర్ మైట్ బి ఏ టెక్నికల్ ప్రాబ్లం, దేర్ మైట్ బి ఏ వెదర్ కండిషనల్గా ఉన్నటువంటి వెదర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్ దేర్ మైట్ బి ఏ లీస్ట్ ఛాన్స్ ఆఫ్ సబటేజ్. స్కోప్లో మాత్రం పెట్టుకుంటారు. దాన్ని స్కోప్లో పెట్టుకోవాలి. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ యాంగిల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుందా సార్? 100% ఉంటుందండి. ఇది ఎందుకంటే ఇది స్ట్రాటజికల్ అపాయింట్మెంట్ అండి. ఇట్స్ ఎ స్ట్రాటజిక్ అపాయింట్మెంట్. ఒక విషయం చూస్తే లాస్ట్ ఇయర్ తైవాన్లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇలాంటి వార్తలు కొన్ని రకాలైనటువంటి ఊహాగానాలకు తెరదీస్తాయి. కొన్ని ఊహాగానాలకి ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది అని ఆలోచించడానికి స్కోప్ ఉన్నప్పుడు అది జరగలేదు అని చెప్పడానికి కూడా అంతే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రూల్ అవుట్ చేయాలండి, జరిగిందా జరగలేదా. అది బేస్డ్ ఆన్ పర్సనల్ ఒపీనియన్ అయితే నడవదు ఖచ్చితంగా. ఇప్పుడు దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ది థరో ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ ఏ సింపుల్ పొజిషన్, హీఈస్ ఎ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పొజిషన్లో ఉన్నప్పుడు అలాంటి కీలకమైనటువంటి అపాయింట్మెంట్కి ఈ విధంగా జరిగినప్పుడు మనం రూల్ అవుట్ చేసుకోవాలి. మన సిస్టంలో అన్న లోపాలు కానీ ఎక్కడన్నా మనకు తెలియనటువంటి మిగిలిపోయినాయా అన్నది మనం చూసుకోవాలి. 100% ఐఎమ్ షూర్ దేర్ వోంట్ బి ఎనీ లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్. అదైతే 100%. కానీ అయినప్పటికీ కూడా మన అంచనాలకి మించినటువంటిది ఏదన్నా అక్కడ జరిగిందా అంటే కొన్ని న్యూస్ ఛానల్స్లో కొన్ని చోట్ల న్యూస్ అని కాదు కొన్ని పేపర్స్లో కూడా ఇప్పుడు అది ఏదో ప్లాన్డ్గా జరిగింది అని వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి కదా సార్. అసలు అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయా?
అట్లా ఛాన్సెస్ planned గా ఉంటాయంటే చేసే chances ఉంటాయి. అవునండి, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అండి ఊహాగానాలకి దేర్ వోంట్ బి ఎనీ లిమిటేషన్ ఫర్ ఇమాజినేషన్. ఇప్పుడు ఉదాహరణకి మన ఇందిరాగాంధీ గారి యొక్క పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు ఏమన్నారు, ఆ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు రకరకాలైనటువంటి ఊహాగానాలు వచ్చినాయి. ఈ రోజుకి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఈ రోజుకి కూడా మన చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నటువంటి అనేక ఊహాగానాలు ఉన్నాయండి. సో ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఏమన్నారంటే ఇదేదో కార్పొరేట్ మాఫియా చేసినటువంటిది, లేకపోతే వేరే ఉద్దేశాలతో రాజకీయ కోణంలో జరిగినటువంటిది అనేటువంటిది ఎప్పుడు కూడా ఇటువంటివి నడుస్తూనే ఉంటాయండి. అయితే అవన్నీ సార్ కూడా వీళ్ళందరూ పొలిటీషియన్స్ కదా, ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ఓకే, వీళ్ళందరూ పొలిటీషియన్స్ కాబట్టి అక్కడ సెకండ్ యాంగిల్ కూడా మేబీ మైట్ బి 50% ఛాన్స్ ఉండొచ్చు. బట్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మేజర్స్ ఈ ఆర్మీ ఫోర్స్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇలా చెప్పడానికి అవకాశం ఉందా అసలు? అలా ఎందుకు క్రియేట్ అయింది అని ఉందండి. కారణం ఏంటి అదేదో అంటే కుట్ర అని ఎందుకు క్రియేట్ అయింది? కారణం ఏమిటి అంటే అండి, మనకి ఇప్పుడు చైనాతో ఒక చాలా క్రిటికల్ సెన్సిటివ్ టైం నడుస్తుంది మనకి. ఏంటి అంటే అది అడుగడుగునా కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క కరోనా ప్రాబ్లం అనేటువంటి స్టార్ట్ అయిందో దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ప్రపంచాన్ని చైనాలో ఉన్నటువంటి పౌరుల్ని డైవర్ట్ చేయడం కోసం అది ఎక్కడ పడితే అటు తైవాన్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఇటు భారతదేశానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. అందులో భాగంగా టైం టు అది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నిస్తుందండి. దాని యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బార్డర్ వెంపట పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి అది ముమ్మరం చేసింది. ఇలాంటి సమయంలో మనం బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే దానికి అడ్డు చెప్తుంది. ఇలాంటి క్రూషియల్ టైంలో ఈయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారండి. ఏదైనా వెపన్స్ ప్రొక్యూర్మెంట్స్ విషయంలోనే కానీ, లేదా కోఆర్డినేషన్స్ విషయంలోనే కానీ, లేకపోతే థియేటర్ ఆఫ్ వార్స్ వార్ థియేటర్స్ క్రియేట్ చేయడంలో కానీ, వీటిలన్నింటిలో కూడా చాలా కీలక పాత్ర పోషించి ఉన్నారు. అండ్ ఏ పర్సన్ లైక్ బిపిన్ రావత్ గారు లాంటి వ్యక్తి ఇలాంటి సమయంలో కనుక ఇన్స్టెబిలైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మన డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇన్స్టెబిలైజ్ అవుతుంది అనేటువంటి శత్రువు యొక్క ఆలోచన. ఇది ఈ విధంగా ఆలోచించడం అనేటువంటిది సహజం. ఈ విధంగా ఆలోచించడం అనేటువంటి సహజం, ఆలోచించాలి కూడా. సో అట్ ది సేమ్ టైం ఆ ఆలోచన అనేటువంటిది ఎలా ఉండాలంటే బేస్లెస్గా కాకుండా దానికి సంబంధించినటువంటి కనీసం ఏదన్నా ఆధారాలు ఉన్నాయా అంటే, ఇప్పుడు సౌత్లో ఉంది కాబట్టి సొబటేజ్ జరగదు అనేటువంటిది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కారణం ఏంటి అంటే ఇఫ్ ఎనిమీ హ్యాస్ టు ప్లాన్ అని ఏదన్నా ప్లాన్ చేయాలి ఎనిమీ కనుకంటే మన ఇంట్లో కూడా ప్లాన్ చేయగలడు. ఇఫ్ దాన్ని అడ్డుకోగల సత్తా మనలో ఉండాలి. సో బార్డర్లో మాత్రమే ఇలాంటివి జరగాలి అనేటువంటిది ఏం లేదు. దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ స్లీపర్ సెల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఏజెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే వర్క్ ఇన్ ఎనిమీ కంట్రీస్. ఆ కంట్రీస్లో ఎనిమీ చేస్తారు, వాళ్ళ ద్వారా జరుగుతుంది. అయితే మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఇటువంటి వాటిని అన్నిటిని కూడా అడ్డుకోగలిగినటువంటి సత్తా అయితే మన దగ్గర ఉంది. ఒక డిఫెన్స్ ఇన్స్టాలేషన్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీని ఛేదించుకుంటూ అక్కడ ఏదన్నా సరే టెక్నికల్ ప్రాబ్లం లాంటిది క్రియేట్ చేసి లేకపోతే ఏదన్నా సొబటేజ్ చేయడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో అయితే కంప్లీట్లీ హైలీ ఇంపాసిబుల్ అయినప్పటికీ కూడా ఒకవేళ జరిగింది జరగలేదు అనేటువంటి ఆ ఊహాగానానికి మనం ముగింపు పలకాలి అంటే దేర్ విల్ బి ఏ హై లెవెల్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్. కానీ ఇక్కడ మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దిస్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందండి. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్. మన మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందండి. అసలు ఎక్కడి నుంచి అది బేస్ నుంచి ప్రారంభమైంది, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ విధంగా జరిగింది, వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇవి పబ్లిక్లో చెప్పవలసినటువంటివి వాళ్ళు అనౌన్స్ కూడా చేయరండి. ఇది ఆటోమేటిక్గా హ్యాపెన్స్. అండ్ ఈ లోపల ఏంటంటే మనము ఏదో జరిగిపోతుందని భయకంపితులు అయ్యే కన్నా ఆర్మీ విల్ డూ ఇట్స్ ఓన్ జాబ్ అండి. వాళ్ళకి ఒక సర్టెన్ రోల్ ఉన్నది, వాళ్ళు చేస్తారు, 100% చేస్తారు. కానీ బేస్లెస్గా మనం కొంచెం స్పెక్యులేట్ చేసామనుకోండి, అదేమవుతుంది అంటే ఏంటి ద ఎనిమీ కంట్రీ సో స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఏదో జరిగింది అంటే మనం వీకా, పక్కనున్న దేశాలు బాగా స్ట్రాంగ్గా, ఇలాంటివి
వేరే మీనింగ్లు వెళ్తూ ఉంటాయండి, పబ్లిక్లోకి వేరే మీనింగ్స్ అనేటువంటివి వెళ్తూ ఉంటాయి. కాబట్టి అవి సాధారణంగా బయటికి డిస్కస్ చేయకుండా దట్ హై లెవెల్ టాప్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దిస్ థింగ్, నాట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ పబ్లిక్ టు స్టెబిలైజ్ ద ఇంటర్నల్ ప్రాసెస్, ఆల్సో రూల్ అవుట్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా అవసరం కదా సార్, ఎందుకంటే నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి సిస్టమ్ ని. ఇంకా సిస్టమ్ లో ఏమైనా లూప్ హోల్ ఉండిపోతే ఒకవేళ మళ్ళీ ఫర్దర్ గా ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా మనం దాన్ని రెక్టిఫై చేయాలి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ రెక్టిఫికేషన్ చేయవలసిన అవసరం ఉందా లేదో కనుక్కోవాలి కదా ఫస్ట్. సో అటువంటిది ఏమన్నా ఉంటే కనుక దట్ విల్ బి ఆటోమేటికల్లీ డన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనుక చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్. ఈవెన్ దో అక్కడ విజిబుల్స్ అనేటువంటివి అక్కడ వెదర్ క్లియర్గా ఉంది అని చెప్పినప్పటికీ కూడా ద ఫస్ట్ మూమెంట్ ఎయిర్ క్రాష్ అయ్యింది, ఇలాగా జరిగింది అని వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ ఈజ్ డ్యూ టు ద బ్యాడ్ వెదర్ కండిషన్స్ అని చెప్పేసి నేను ఫస్ట్ కంక్లూజన్లో నేను అభిప్రాయపడ్డానండి. మామూలుగా ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు ద సేమ్ థింగ్ హ్యాపెండ్, ద సేమ్ థింగ్ హ్యాస్ ఆల్సో కమ్ అవుట్. అక్కడ హ్యాప్టర్ క్రాష్ అవుతున్నప్పుడు చూడండి ఆ ఫాగ్ విజిబిలిటీ మీరు క్లియర్గా చూడొచ్చు. అది కున్నూరు అనేటువంటిది ఎక్కడ దగ్గరికి ఉందండి, ఊటీ. మనం వెళ్ళే ఉంటాం, ఊటీకి వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటారు. ఊటీ అనేటువంటి చాలా శీతల ప్రాంతము, ఎప్పుడు పొగ మంచుతో ఉంటుంది. టీ ఎస్టేట్స్లో ఎదర్ జస్ట్ 5 మీటర్స్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు. ఇలాంటి బ్యాడ్ వెదర్ కండిషన్స్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్లు కానీ లేకపోతే హెలికాప్టర్స్ కానీ ప్రమాదాలు జరగడం అనేటువంటిది సర్వసాధారణం. బ్యాడ్ వెదర్, most of the air crashes will happen due to the bad weather conditions and technical snack. ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ ప్రకారం మీ ఒపీనియన్ అయితే బ్యాడ్ వెదర్ కండిషన్స్ లోనే వెరీ క్లియర్గా అక్కడ వెదర్ అనేటువంటిది చూడండి. అక్కడ ఉన్నటువంటి టెరైన్ కూడా చూడండి. అక్కడ ఉన్నటువంటి టెరైన్ ఏంటిది, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఆ నీలగిరి ప్రాంతము, అతి శీతల ప్రాంతము. అక్కడ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్, జస్ట్ మినిట్స్ అవర్స్లో వాతావరణం అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడే మేఘాలు వచ్చి కమ్మేస్తూ ఉంటాయి, అప్పటికప్పుడే సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అదంతా ఎందుకంటే మనకు వీ హ్యావ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ విత్ అస్. ఎవ్రీథింగ్ మనకి ఈరోజు భారతదేశంలో లేనటువంటి టెక్నాలజీ అనేటువంటిది లేదు. ఇండిజీనియస్ టెక్నాలజీ లేకపోతే మనం టెక్నాలజీని తెచ్చుకుని మనం దాన్ని ఫాలో అవుతున్నాం. అలాంటి సమయంలో నెక్స్ట్ 22 గంటల్లో 24 గంటల్లో వర్షాలు వస్తాయని చెప్తున్నప్పుడు వర్షాలు రావడం లేదు. వర్షం రాదు అనుకున్నప్పుడు వర్షాలు వస్తున్నాయి. అంటే డస్ ఇట్ మీన్ వీఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ ఫైండింగ్ దట్? నో, మనం ఇన్కాపబుల్ కాదు. ప్రకృతి శక్తివంతమైనది. ప్రకృతిలో అనేకమైనటువంటి అంశాలు మన టెక్నాలజీకి మేధస్సుకు అందనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు MH17 అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి హెలికాప్టర్. దెర్ ఈజ్ నో ప్రాబ్లం, బట్ ప్రాబ్లం హ్యాపెండ్. ఏ డాక్టర్, కార్డియాలజిస్ట్, ఇది సంథింగ్ లైక్ ఒక గుండె వ్యాధుల నిపుణుడు గుండె నొప్పితో చనిపోవడం, లేకపోతే అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయనే అజాగ్రత్త వలనో లేకపోతే వేరే కారణాల వల్ల ఆయనే చనిపోవడం, లేదా మనం రాస్తున్నటువంటి పెన్నే మనకు తెలియకుండా ఆగిపోతుంది. అలాంటిది హై టెక్నాలజీ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం డిపెండ్ కావడానికి 100% చెప్పడానికి లేదండి. సమ్టైమ్స్ కెన్ హ్యాపెన్, at any point of time it can happen. మనం 80% దాని మీద డిపెండ్ అయి ఉంటాం, బట్ ఇన్ కేసెస్ it will happen. ఎందుకంటే మనం ఒకటి ఆలోచించండి, వీఆర్ మేడ్ టు వాక్ ఆన్ దిస్ ఎర్త్. మనిషి అన్నవాడు నేల మీద నడవడానికి సృష్టించబడ్డాడు. పక్షి అన్నది గాల్లో ఎగరడానికి సృష్టించబడ్డది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ పక్షికి ఉన్నటువంటి ఏరోడైనమిక్స్ ఈ యంత్రానికి ఆపాదించి ఏరోడైనమిక్స్ ద్వారా మనం గాల్లో ఎగరడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే యు ఆర్ గోయింగ్ ఎగెనెస్ట్ టు ది నేచర్. మీరు నేచర్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఓవర్కమ్ చేసినప్పుడు 100% క్యాపబిలిటీస్ అనేటువంటివి మీ టెక్నాలజీకి అందదు. ఎందుకంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. అంటే ఈ అట్మాస్ఫియర్ పరంగా, వెదర్ పరంగా జరిగేటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులు అనేటువంటివి ఆల్ ఆఫ్ ఏ సడన్ కెన్